మీ వీడియోస్ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద పగబట్టారు, కాంగ్రెస్ పార్టీని హడలెత్తిస్తున్నారు అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. ఇక్కడ చూసినా కూడా అవినీతి చేస్తున్నారు అనే విధంగానే మీ వీడియోస్ ఉన్నాయి. అసలు ఏంటి ఆ స్టోరీ? కాంగ్రెస్ పార్టీని హడలెత్తించి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే నోటిఫైడ్ ఏరియా కమిటీ అని ఉంటుంది. ఏది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి లోపల అందులో అక్షయ కంపెనీ అని ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ, బొంబాయి కంపెనీ, వాళ్ళు ఈ వర్క్ మొత్తం నాకు ఇవ్వమని టెండర్ పెడితే 12 కోట్ల కేసు. నవనిర్మాణోడేమో 63 లక్షల కేసు. 63 లక్షలకు ఇచ్చాడు, 12 కోట్లను తీయలే. అంటే సంవత్సరానికి తెలంగాణ ఖజానాకు 11 కోట్ల. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? గత ప్రభుత్వం చేసిన అప్పులే ఇప్పుడు కట్టలేక మేము చేస్తున్నాం, తెలంగాణ దివానా తీసే పరిస్థితికి వచ్చింది. ఆయన లంక బిందెలు తీసుకుపోయి ఫామ్ హౌస్ లో పెట్టేసుకుంటా నేను అంటున్నాను. లంక బిందెలు ఫామ్ హౌస్ లో పెట్టుకుని కాదంటే మన గాడుదల. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. సో ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత పక్కా జడ్సన్ గారు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? సార్, గత వారం రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద పగబట్టారు, కాంగ్రెస్ పార్టీని హడలెత్తిస్తున్నారు అనే మాటలు అయితే వినిపిస్తున్నాయి. సో ఏంటి సార్, అసలు ఏం జరిగింది? ఎందుకు ఎక్కడ చూసినా కూడా అవినీతి చేస్తున్నారు అనే విధంగానే మీ వీడియోస్ ఉన్నాయి. అసలు ఏంటి ఆ స్టోరీ? ఏంటి? నాది కాంగ్రెస్ పార్టీని హడలెత్తించి కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే కార్యక్రమం నాది కాదు. ఎందుకంటే ఒరిజినల్ కాంగ్రెస్ నేను 34 ఏళ్ళు. ఇంకోటి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటకు వచ్చిన ఏ పార్టీలో కూడా జాయిన్ కూడా కాలే. ఈ ఆర్టీకి నా ఐడియాలజీ కాంగ్రెస్ ఐడియాలజీ. కాకపోతే బతుకొచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఆగం చేస్తుంటారు. వాళ్ళు అవినీతి పరులైన చరిత్ర గల వాళ్ళు. అవినీతి చరిత్ర పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా ఈ రోజు పరిపాలన చేస్తారు. పరిపాలన చూస్తే ఏడ చూసినా ఒక రీసెంట్ గా ఏఐసిసికి చెందిన ఒక సంస్థ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి చెందినటువంటి ఒక సంస్థ చేసిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ మీద కాదు, రేవంత్ రెడ్డి గారి పైన పర్సనల్ గా 68% కోపంగా ఉన్నారు. యాంటీ ఇన్కంబెన్సీ కాదు, వ్యతిరేకత కాదు, యాంగర్, కోపం. ఎందుకు అని అంటే ఈరోజు ఆయన వ్యవహార శైలి, పథకాలు చాలా మంది ఎన్నికల ముందు వాగ్దానాలు ఇస్తే తప్పుతారు. కేసీఆర్ కూడా గతంలో ఇంటికో ఉద్యోగం అన్నాడు, తప్పిండు. మన డబుల్ బెడ్రూమ్లు అన్నారు, ఇయాటికి అవి ఖాళీగా అట్నే ఉన్నాయి, ఏడు ఇయ్యలేదు. 3 ఎకరాల భూమి అన్నాడు, అట్నే ఉన్నాడు. దళితులకు మొదటి ముఖ్యమంత్రి చేస్తాను అట్నే అన్నాడు. అన్ని అందరు చేయలేరు, ఎవరు దేవుళ్ళు కాదు. ఆర్థిక పరిస్థితిని చూసుకొని నేను గత ప్రభుత్వం పైన 179 కేసులు వేసిన, బీఆర్ఎస్ గవర్నమెంట్ పైన. ప్రతిదీ విత్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ లేకుండా నేను మాట్లాడా, ఎవిడెన్స్తోనే వేస్తా. అసోంటి తర్వాత నేను అధికారంకి వచ్చిన తర్వాత అసోంటి తప్పులు కాకుండా అవే మళ్ళీ మరీ ఇంకెక్కువ చేసుకుంటూ పోతే ఈరోజు సంవత్సరం అంటే 520 రోజులకు దగ్గరలో ఉన్నాం మనం. 520 డేస్ అయిన ముఖ్యమంత్రి. ఇంత షాడి పిల్లలు ఇంత వ్యతిరేకత గల కారణం ఏంటి? ఎవిడెన్స్ చూపించిన, అంత మించి ఏం లేదు. మీరు ప్రతిదీ ఏది మాట్లాడినా కూడా పక్కా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళేమో అంటే ఏంటండి అని మేము అడిగితే అదేం లేదండి, మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అనేసి అంటున్నారు. దుష్ప్రచారం నేను ఎందుకు చేసిన? ఆరెంజ్ కలర్ కవర్ అయితే ఆరెంజ్ కలర్ కవర్. దుష్ప్రచారం నేనేం చేస్తాను? నేను లేటెస్ట్గా ఇది ఇవాళ జరిగింది, ఏం ఎడిటింగ్ చేయకండి, ఇట్నే ఉండండి. అయితే మీకు ఇవి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 209 అడ్వర్టైజింగ్ కంపెనీలు, రూపాయి ఇవ్వకుండా మన కోసం తెలంగాణ ఉద్యమం టైంలో వేసిన వ్యక్తులు వీళ్ళు. మొత్తం కాంగ్రెస్ మన తెలంగాణ వచ్చిన తర్వాత అనగదొక్కబడ్డది ఎవరంటే ఈ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ వాళ్ళు. ఒక ఎగ్జాంపుల్ లేటెస్ట్ చెప్తున్నా, నిన్న ఇవాళ నేను కొట్లాడిన సబ్జెక్ట్ చెప్తున్నా. 209 కంపెనీల లిస్ట్ ఇది, ఓకేనా? గత ప్రభుత్వం జీవో నంబర్ 68 తీసుకొని వచ్చి వీళ్ళని మొత్తం తొక్కి పడేసింది. ఎవరికి ఒక వర్క్ లేకుండా మొత్తము గత ప్రభుత్వంలో ఉన్న లీడ్ స్పేస్ సంస్థ అనేది కేటీఆర్ బామ్మది రాజపాకాల్ అనేటువంటి మొత్తం తీసుకొని 68 జీవో తీసుకొచ్చి హైదరాబాద్ అవతలకి వెళ్ళగొడితే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళను ఏకంగా ఓఆర్ఆర్ అవతలకి వెళ్ళగొట్టే పరిస్థితి. ఇప్పుడు నేను ఒక్కటి చూపెడతా, ఇది లేటెస్ట్. ఇదైతే నేను తయారు చేసేది కాదు కదా, ఒక పేపర్ చూపెడుతున్నా, నా దగ్గర చాలా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, ఓకేనా? టు ది నవనిర్మాణ్ అసోసియేట్స్, ప్లాట్ నంబర్ ఇది.
బి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్ఎన్బి. ఆర్ఎన్బికి అడ్వర్టైజ్మెంట్కి ఏం సంబంధం? ఒకటి ఇక చెప్తుంది చూడు ఇక్కడ, టు ఇన్స్టాల్ సెంట్రల్ లైటింగ్ at your own cost for a total distance of 11.95 kilometers. ఇక్కడ మొత్తం అడ్వర్టైజ్మెంట్ పెట్టుకొని అని చెప్పేసి ఒకటే కంపెనీకి వితౌట్ టెండర్ లేకుండా ఒక సంస్థకి ఎట్లా ఇస్తారు? టెండర్ ఎందుకు విలువలే మీరు? టెండర్ ఎందుకు విలువలే? పెద్ద బోర్డ్స్కి ఏమో ఒక బోర్డుకు 40 లక్షలు అట్లుంటుంది, కింద లాలీపాప్లకేమో ₹1,00,000 ఉంటాయి. అదేందా? అట్లా వాళ్ళు మొత్తం ఇష్టానుసారంగా ఇచ్చేసి వాళ్ళు దోచుకున్న పరిస్థితి. ఇంకోటి ఇప్పుడు ఇవన్నీ లేటెస్ట్ 2-3 days బ్యాక్ చెప్తున్నా. చెరువుల పరిరక్షణ కోసం హైడ్రా అనేది ఏర్పడింది కదా. హైడ్రా మీద నేను చాలా చూసిన. 2 రోజుల క్రితము నేను అంటే 15 days బ్యాక్ చేసినా కానీ 2 days బ్యాక్ కూడా నేను పోయినా. ఈ ప్రేమవతి చెరువు అని ఉంటుంది రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీలో. ప్లస్ ఇంకో చెరువు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఈ 2 కూడా బెంగళూరు హైవేకి ఉంటాయి. ఈ లెఫ్ట్ సైడ్ అప్పా చెరువు దిగినప్పుడు ఆ నీళ్ళని కొట్టుకొని వచ్చి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి బస్సు కొట్టుకోపోతే 14 మంది చచ్చిపోయారు, 7 శవాలు దొరకాలి ఇయాటి వరకు. ఈ సంఘటన గుర్తుంది, గూగుల్లో కొడితే బయటకు వస్తుంది. అటువంటి చెరువుని ఏం చేసిందంటే వీళ్ళు ఆ కొన్ని నీళ్లు ఆపనికి తూము పెట్టేది. ఆ తూము వచ్చి ఏం చేస్తారు, నీళ్ళు ఆపుతుంది, కంట్రోల్ చేస్తుంది. ఎక్కువ నీళ్ళు అయినప్పుడు ఇళ్ళకి వెళ్ళి వదులుతారు. తూమే బంద్ చేసి కాలువ చేసి చెరువుల నీళ్ళు చుక్క నీళ్ళే మిగలకుండా మొత్తం బయట పోయేటట్టుగా ఒక కాలువ కట్టి ఇక్కడికి వెళ్ళి 14 ఫీట్లు కొడితే ఈ 14 ఫీట్లకి వెళ్ళి దిక్కుంటా పోయేట వరకు అక్కడికి వచ్చే వరకు 2 ఫీట్లకు అయింది. ఆ 2 ఫీట్ల దాన్ని కూడా కబ్జా చేసి అక్కడ ఒక 5 స్టార్ హోటల్ ప్రేమవతి పేట చెరువును దాదాపు 300 ఫీట్లకు లోపలికి వెళ్ళిపోయి కబ్జా చేసేసి అక్కడ ప్రెస్టేజ్ కట్టిండ్రు. హైడ్రా కంప్లైంట్ ఇచ్చింది. ఇవాళ దాకా దాని మీద యాక్షన్ లేదు. పర్మిషన్ ఇచ్చింది గత ప్రభుత్వం, దగ్గరుంది కట్టిస్తుంది ఈ ప్రభుత్వం. మరి అంటే ఇప్పుడు సార్ ఇంత అంటే ఏ పర్మిషన్ లేకుండా అక్కడ కట్టినప్పుడు మరి అప్పుడున్న ప్రభుత్వం అయినా కూడా ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు హైడ్రా గురించి వాళ్ళు ఇచ్చినాయి కదా. అందుకని ఇప్పుడు ఇద్దరు కలిసి నేను ఎందుకు మాట్లాడుతున్నాను, అందరు కలిసి ఈరోజు తెలంగాణ దోపిడీ చేసినట్టు కొనసాగిస్తున్నారు. ఆనంద్ కన్వెన్షన్ ఉంది హిమాసాగర్ 300 ఫీట్లు చెరువులు. హిమాసాగర్ అంటే జంట నగరాలకు తాగునీటి ఇచ్చేటువంటి అది చెరువు. ఆ చెరువుల 300 ఫీట్లకు ఆనంద్ కన్వెన్షన్ అంటే లోపలికి వెళ్ళిపోయి కట్టిండు. దీని మీద నేను వీడియో తీసిన, హైడ్రా పెట్టిన, ఇది చేసి ఇవాళ మీరు హైడ్రా అనే సంస్థ ఒకటి పెట్టి వీటిని కాపాడతామని చెప్పి మీరు కొత్త మధ్య తరగతి అంటే ఎటు చాతగాని వాళ్ళ ఇండ్లే కూలగొట్టి నువ్వు పెద్దోళ్ళని కాపాడేతోళ్ళని ఏం చేసినావు? ఎంతమంది పెద్దోళ్ళని మీరు టార్గెట్ చేసింది చెప్పి, ఎంతమంది పెద్దోళ్ళ పైన మీరు యాక్షన్ తీసుకున్నారు? ఇప్పుడు వాళ్ళ నుంచి వచ్చేది ఏంటంటే ఎక్కడండి, నా తమ్ముడిది కూడా హైడ్రాలో ఏదో ఉంటే నా తమ్ముడిది కూడా తీసేసాను, పాటు నాగార్జున ఇన్కన్వెన్షన్ కూడా దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకున్నాం అంటున్నారు కదా. నాగార్జున కొట్టింది వేరే వాళ్ళని భయపెట్టి. నాగార్జునకు ఆయన జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ జగన్మోహన్ రెడ్డికి దగ్గరుండు కాబట్టి ఒక దెబ్బకు అక్కడ చంద్రబాబు నాయుడు ఖుషి అవుతాడు. ఇంకోటి ఇక్కడ పెద్దోంది కొట్టిందని ఇప్పుడు ఇండ్లు కూలిపోయిన వాళ్ళందరూ హైదరాబాద్ ఇండ్లు కూలిపోయిన అన్నారు కూడా ఎప్పుడైతే నాగార్జున ఎన్కన్వెన్షన్ కూలిందో అందరూ కూడా దాని తర్వాత ఇళ్ళగులో కొట్టారు. అది ఎప్పుడైతే అది కొట్టిందో నేషనల్ వైడ్ గా ఒక చర్చ జరిగింది. హైడ్రా అంటే అది టార్గెట్ అన్నట్టు ఒక అలజడి క్రియేట్ చేయడానికి ఒక స్టార్ వన్ తర్వాత ఆ పెద్దోళ్ళు ఏడగొట్టింది చెప్పండి. వాసవిని కొట్టిండా? వాసవి చెరువుల కబ్జానైనా బాచిపెల్ల వాసవి కొట్టిండా? ది లెజెండ్ కొట్టిండా? వంశీవరామోంది కొట్టిండా? ఇవాళ నేను బాజాప్తా చెప్తున్నాను, ది ప్రెస్టేజ్ అనేది బాజాప్తా చెరువుని ఆ చెరువులో కట్టిన వాళ్ళు ఇవాళ కాకుండా రేపన్నా కొలుతాయి. ఎందుకని మేము కోట్లు వేస్తాం ఖచ్చితంగా. అది ఇవాళ కాకుండా రేపన్నా కొలుతాయి. 300 ఫీట్లు, 1 ఇంచ్ కాదు 2 ఇంచులు కాదు, 300 ఫీట్ల లోపలికి వెళ్ళిపోయి బాజాప్తా కట్టిండ్రు ఆనంద్ కన్వెన్షన్. ఈరోజు దాదాపు 300 ఫీట్ల లోపలికి వెళ్ళిపోయి అంటే 40% ఆఫ్ ద చెరువు ఈజ్ బిన్ ఎంక్రోచ్డ్ బై ప్రెస్టేజ్. లోపలి దాకా వెళ్ళిపోయింది. ఇవాళ దాకా యాక్షన్. ఇది నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసినట్టుంటా? నేను విధానాల పైన, రేవంత్ రెడ్డి దోపిడీ పైన నేను మాట్లాడుతున్నాను. తెల్లారులేస్తే ఎట్లా డబ్బులు ఇవ్వాలా నేను అనలే కదా, నువ్వే చెప్పినావు. నన్ను దొంగను చూసినట్టు చెప్పులు ఢిల్లీకి వెళ్తే చెప్పులు దొంగను చూసినప్పుడు ప్రపంచ ఆర్థికవేత్తలతో నేను మీటింగ్ అయినప్పుడు వాళ్ళతో జరిగిన దావోస్ వాళ్ళు దావోస్కి వెళ్ళి
1,79,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తెచ్చినప్పుడు నీకు ప్రపంచ దేశాలే నీకు పెట్టుబడి పెట్టినప్పుడు లోకల్ బ్యాంక్ అని దొంగని చూసినట్టు చూసినారు. అంటే అది అబద్ధం, ఇది నిజమా? నేను దావోస్కి వెళ్ళి వచ్చిన, ఆయన ర్యాలీ తీసుకొస్తుంటారా, సీఎం పేజీలో ఒకటి ఇచ్చిన, ఎన్ని కంపెనీలు నీతోని MOU అయినాయి అంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎన్ని అయినాయి ఈ బాండ్ పేపర్ పైన రాసి అని చెప్పేసి బాండ్ పేపర్ పెట్టి కవరింగ్ లెటర్ పెట్టి నేను సీఎం పేజీలో ఇచ్చిన. ఎందుకంటే ఈయన ముఖం చూసి ఎవడు కూడా ₹1 కూడా ఇయ్యరు. ఎందుకు ఇయ్యారంటే ఈయన దగ్గర ప్రెజెంటేషన్ లేదు, నీకు ఎవరు కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇయ్యలేదు, ఈయన కూడా అక్కడ ప్రెజెంటేషన్ ఇయ్యలేదు. ఇయ్యనప్పుడు వాడు ఏం చూసి నీ ముఖం దగ్గరకు వస్తాడు? ఇంకోటి, ప్రపంచంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అనేది మన దగ్గరనే కదా, అమెరికాలో కూడా బరాబర్ అంత కిందికి మీదికే ఉన్నది. ఇప్పుడు ఆడ కూడా వ్యాపారవేత్తనే ఎక్కడ కూడా రూపాయి పెట్టుబడి పెట్టే పరిస్థితి లేరు. వీళ్ళే ఇక్కడ దొబ్బేసిన పైసలు తీసుకుపోయి అక్కడ వీళ్ళు పెట్టుబడి పెట్టుకోనికి, వీళ్ళు దాచుకోనికి, వీళ్ళు అమెరికా కానీ జపాన్ కానీ ఆ దేశాల్లో పోతుంది. కానీ అంత మించి ఏం లేదు. నేను మాట్లాడుతున్న ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్గానే మాట్లాడుతాను, సబ్జెక్ట్ లేకుండా నేను ఏది కూడా మాట్లాడుతాను. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ మనిషినే నేను ఇవాళ కూడా. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అనేది లేకుంటే నేను బీఆర్ఎస్ ఉన్నో బీజేపీ ఉన్నో వేరే పార్టీ నేను జాయిన్ అయిపోయాను. నేను జాయిన్ కాలే కదా. నువ్వు టీడీపీ, నువ్వు ఫస్ట్ బీజేపీలోను, బీజేపీ వీక్ అయిపోయింది లేస్తట్లేదని చెప్పేసి బీఆర్ఎస్కి పోయినాను. బీఆర్ఎస్ నీకు అవకాశాలు ఇస్తారని టీడీపీకి పోయినాను. టీడీపీ తెలంగాణ ఖతం అయిపోయిందని కాంగ్రెస్కి వచ్చినాను. రేపు కాంగ్రెస్లో వీక్ అయిపోతే మళ్ళీ బీజేపీకి పెట్టి, మేము అట్లా కాదు కదా. మీరు పవర్ నమ్ముకున్నాను, మేము ఐడియాలజీని నమ్ముకున్న వాళ్ళం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నా టార్గెట్ కాదు. నా టార్గెట్ దోపిడీదారుల పైన. ఇవాళ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. రెవెన్యూ మంత్రి ఉన్నాడు. రెవెన్యూ మంత్రి ఇదే పక్కా బిజినెస్ మ్యాన్, పక్కా రియల్ ఎస్టేట్ మ్యాన్. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు, రియల్ దందాలు చేస్తాడు. రియల్ ఎస్టేట్కు రెవెన్యూకు సంబంధాలు ఉంటాయి కదా, రియల్ ఎస్టేట్కు రెవెన్యూకి సంబంధం. ఎందుకంటే పట్టాలి. ఒక రియల్ ఎస్టేట్ చేసేందుకు రెవెన్యూ మంత్రి ఎట్లా ఇస్తారు? అట్లా వ్యక్తులు ఎప్పుడైతే తప్పులు చేస్తారో, నేను ప్రూఫ్ లేకుంటే అడ్డం దొడ్డం లేకుండా తలతోక లేకుండా నేను ఎవరిపైన ఆరోపణ చేస్తే నేను జైల్లో పెడతాను. ఇవాళ నన్ను జైల్లో పెట్టాలన్నా, నన్ను తీసుకుపోవాలన్నా కానీ వాళ్ళ దగ్గర ఇది లేదు. మొన్న కూడా లీక్లు ఇచ్చాను, ఏది అడ్వర్టైజ్మెంట్ స్కామ్ లా సీఎం తమ్ముడు ఇన్వాల్వ్ అయింది. సరే, ఇప్పుడు మీరు అన్నట్టుగా అడ్వర్టైజ్మెంట్ స్కామ్ అంటే గుర్తుకొచ్చింది. ఈ స్కామ్ ని నవనిర్మాణంకే ఎందుకు ఇస్తున్నారు? అంటే దీని వెనుక ఏదైనా కారణం ఉందనుకోవచ్చా అడ్వర్టైజ్మెంట్ స్కామ్ ని? అయితే నవనిర్మాణ్ కంపెనీ అనేది కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి తమ్మునికి మానస పుత్రిక. ప్లస్ RNB దానికి ఎందుకు ఇస్తున్నా అంటే RNB నాకు పైసలు కావాలి. RNB మంత్రికి డైరెక్ట్ లంచం, ఎందుకంటే టెండర్ లేదు కాబట్టి లంచం. ఇక దీనివల్ల ఇది ప్రజల గవర్నమెంట్కు ఇది అసలు బయటికి తీయడానికి గల ప్రధాన కారణం నేను ఎందుకు తీసిన అంటే, ప్రభుత్వం దగ్గర రూపాయలు లేదు, నన్ను కోసుగా తింటుందంటే రూపాయలు లేదు, పైసలు బాగున్నాయి, ఎక్కడికి వెళ్ళి పైసలు వస్తాయి, అవి ప్రభుత్వ ఖజానాకు పోకుండా ఎనుముల ఖజానాకు పోయేటట్టుగా మీరు చేసుకున్నారు కాబట్టి పైసలు వస్తలేవు అని మున్సిపల్ శాఖల ఒక చిన్న డిపార్ట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ వింగ్ అది గుంస్తేనే 1000 కోట్లు బయటకు వచ్చింది. అర్థమైందా? అందులో RNB మంత్రి కూడా ఇచ్చారు. RNB మంత్రి వీళ్ళిద్దరు కలిసి పంచుకుంటారు. వీళ్ళిద్దరు కూడా అన్ని నవనిర్మాణానికి ఇస్తారు. అక్కడక్కడ నల్గొండలేమో ఢిల్లీ స్పేస్కి ఇచ్చారు. ఇప్పుడు ఫస్ట్ ఏమో బీఆర్ఎస్ ఉన్నప్పుడు వీళ్ళని హైదరాబాద్ పొలిమేర్ల వరకు వెళ్ళగొట్టింది. కాంగ్రెస్ వచ్చినాక ORR దాకా వెళ్ళగొట్టింది. ORR కాదు, ఏకంగా రాష్ట్రానికి వెళ్ళగొట్టే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎవరి దగ్గర ట్యాక్సులు తీసుకోకుండా వాళ్ళ డిఫాల్టర్గా చూపించి వాళ్ళని నిలగొట్టేసి కంప్లీట్గా ఈ మార్కెట్ను మొత్తం కబ్జా చేసుకోవాలని. అయితే ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇస్తే, అంటే ఒక 1000 కంపెనీ ఉంటాయి మన తెలంగాణలో, 1000 కంపెనీ ఉంటాయి. ఈ 1000 కంపెనీలకు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కటి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే బిల్డింగ్ ఓన్కి ₹4 ఇస్తారు, GHMCకే లేకుంటే HMDO కూడానో దేనికుంటే దానికి ₹1 కడతారు. ఈ పైసలన్నీ ఎక్కడికి పోతాయి? GST కడతారు. ఒక 50-60 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంటారు వాళ్ళ దగ్గర. ఏంటంటే ప్రింటింగ్ వాళ్ళు కానీ, ఎరెక్షన్ చేసేటోళ్ళు, పాతితోళ్ళు, దాని వర్క్ చేసే ఒక 50-60 మంది, దాదాపు ఒక 10-20 మందికి ఉపాధి దొరుకుతాయి. వాళ్ళందరూ దొరకకుండా పైసలన్నీ ఒక్కనికే పోవాలి, నవనిర్మాణకు పోవాలి. స్టేక్ హోల్డర్ 80% వీళ్ళు. దీనికోసము నేను ఇంకొకటి చెప్తా, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ రాకున్నా, ఇలా ఏ తప్పున్నా, మీరు ఏదంటే అది యాక్షన్ తీసుకోండి. నా దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది. వీళ్ళు ఏం చేసిందంటే, ఇప్పుడు నోటిఫైడ్ ఏరియా కమిటీ అని ఉంటుంది, ఏది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి లోపల దాకా. అందులో అక్షయ కంపెనీ అని ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీ, బొంబాయి కంపెనీ, వాళ్ళు ఈ వర్క్ మొత్తం నాకు ఇవ్వమని వాళ్ళు టెండర్ పెడితే 12 కోట్లకి వేసారు. నవనిర్మాణేమో మొత్తం 10 కంపెనీలు పాల్గొన్నాయి ఆ టెండర్. నవనిర్మాణోడేమో 63 లక్షలకి వేసిండు. 63 లక్షలకి ఇచ్చిండు, 12 కోట్లకి ఇవ్వలే. ఇది బాగా ఓపెన్. అంటే సంవత్సరానికి తెలంగాణ ఖజానాకు 11,37,00,000 నష్టం. అంటే 10 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి ఎంత? 111 కోట్ల రూపాయలు నష్టం. నేను ఒక బిట్ మున్సిపాలిటీలోను ఒక చిన్న బిట్టు, అది మొత్తం తెలంగాణ కాదు, ఓన్లీ శంషాబాద్ ఒక చిన్న ఊర్లో చూపెడుతున్నా.
ఓకేనా. ఇక అటు ఇటు బోర్డులు వాళ్ళందరూ కలిసి 3 కోట్ల రూపాయలు మున్సిపాలిటీకి ట్యాక్స్ కడతారు. ఆ మున్సిపల్ ట్యాక్స్ ఎవరికి పోతాయి? రోడ్లు వేయడానికి, అక్కడ డెవలప్మెంట్ పోతాయి. ఆ 3 కోట్లు కూడా వసూలు చేయడానికి వీలు లేదు, అది కూడా మాకే వేయాలి. ఇంకొకటి చెప్తున్నా నేను, ఒక ఊరును యూనిట్ తీసుకొని చెప్తున్నాను నేను. ఇక దీని మీద మీరు రాష్ట్రం వేసుకొని 111 కోట్ల రూపాయలు కేవలము ఒక 5-6 కిలోమీటర్ల వెడల్పులా నష్టపోతుందని అంటే ఇక తెలంగాణ వ్యాప్తంగా ఎంత నష్టపోతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. 3 కోట్ల రూపాయలు ఇది అయిపోయింది కదా. ప్లస్ వీళ్ళు ఏం చేయాలంటే అది వేయక ముందే అక్కడ కొంచెం రోడ్లు వేయాలి, అన్నీ కొంచెం డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసినాక బోర్డులు వేసుకోవాలి. ఏం లేదు, ముందే బోర్డులు వేసేసారు. నేను ఒక లింక్ మీకు పంపుతా, వీడియో అలా మొత్తం ఉన్నది, ఆ స్టోరీ మొత్తం తీసినాలో 15 కోట్లు వచ్చేది. ఎట్లా వచ్చేది అంటే కొన్ని బోర్డులు ఇంకా అనుమతి లేకుండా పెట్టి పడేసారు మధ్యలో. అదే అక్షయవన్కి ఇస్తే ఇంకో 3 కోట్లు 15 కోట్లు వచ్చేటి. అంటే దాదాపు 14,37,00,000 రూపాయలు ఒక 5 కిలోమీటర్ల లోపల ఉన్న పరిధిలోనే ఈ రోజు తెలంగాణ ఖజానాకు గండి పడితే అది తప్పని మనం తప్పు చూపామా? ఈరోజు రూపాయి ఎందుకు వస్తలేదని ఎందుకంటే తెలంగాణ ఇది ఖనిజ సంపదల గల నిలయం అన్నది. తెలంగాణ రాష్ట్రం ఒత్తిగా మనం తెచ్చుకోలేదు. తెలంగాణ మనం తెచ్చుకున్నామంటే తెలంగాణకు మనం ఉన్న సహజ వనరులు మనకు భగవంతుడు ప్రసాదించినాయి, వాటిని చూసుకునే ఈరోజు మనకు వచ్చినాం. కానీ ఆ పైసలు వచ్చేటి అని మీరు దిగమింగి తెలంగాణలో రూపాయలు లేదు, తెలంగాణలో ముఖం చూసి రూపాయి ఇస్తలేదు, తెలంగాణ అనవసరంగా తెచ్చుకున్నట్టు అయింది. తెలంగాణలో పొడితే లంక ముందే చేసి పెడితే రూపాయి కూడా వెళ్తలేదు. అంటే వచ్చినాయని మీరే దొప్పుకదిరారు. తెలంగాణ ఏర్పడ్డ కాంచెల్లి పాలకులు, నేను ఈ పార్టీ పాలకులు మొత్తం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. వాళ్ళు 4 లక్షల కోట్ల అప్పనంటూ లాస్ట్లో వరంగల్ సెంట్రల్ జైలు కూడా కుదబెట్టారు గత ప్రభుత్వం. ఈ పైసలన్నీ ఎవరికి పోయినాయి? నువ్వు నా నౌకరిచ్చినవా? నువ్వు నాకు ఇల్లు కట్టించినవా? నువ్వు నాకేమైనా ఆర్థిక సాయం చేసినావా? నువ్వు నాకేమైనా స్వయం ఉపాధి కోసం ఏమైనా బాటేసి ఏం చేసిన పైసలన్నీ నా మీద ఇవ్వాలా? నేను ఎక్కడ అప్పు చేయను అని ఈరోజు తెలంగాణ పుట్టిన ప్రతి పౌరుని మీద, నాకు సంబంధం లేకుండా ప్రతి పౌరుని మీద ఈరోజు 2 లక్షల కోట్ల అప్పు, 2 లక్షల రూపాయలు అప్పు పెట్టినావు నా మీద. నాకేం ఇచ్చినావు నువ్వు? నాకేం సౌలభ్యం ఇచ్చినావు? మేము అడగద్దాం? మేము ఎవరినైనా మేము అడుగుతాం. నరేంద్ర మోడీనైనా అడుగుతాం, టీఆర్ఎస్ నైనా అడుగుతాం, కాంగ్రెస్ నైనా అడుగుతాం, నా పార్టీ అయినా అడుగుతాం, మా అయ్య అయినా అడుగుతాం, ఎవరినైనా అడుగుతాం. సరే, లోపల ఇంత జరుగుతుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? గత ప్రభుత్వం చేసిన అప్పులే ఇప్పుడు కట్టలేక మేము చేస్తున్నాం, తెలంగాణ దివానా తీసే పరిస్థితికి వచ్చింది. ఆయన లంక బిందెలు తీసుకుపోయి ఫామ్ హౌస్ లో పెట్టేసుకున్నాడని నేను అంటున్నారు కదా. లంక బిందెలు ఫామ్ హౌస్ లో పెట్టుకున్నాను కాదంటే నేను, మనం గాడిదలా కాస్తున్నావా? హోంమంత్రి ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గర లేదా? ఏసీబీ రైడ్లు చేసి నేను ఏసీబీ కదా రైడ్ చేసింది. ఓటుకున్న దొంగలు ఎవరు పట్టుకుంటారు? ఏసీబీలే కదా పట్టుకుంది. ఏసీబీ విజిలెన్స్ ను పట్టుకొని ఎక్కడెక్కడ ప్రభుత్వం ఎంతెంత నష్టపోయింది, ఎక్కడెక్కడ స్కామ్లు జరిగింది, ఎవడేమంటున్నారు. ఇవాళ నవీన్ మిత్తల్ అనేటోడే కదా. ఇప్పుడు కేసీఆర్ డైరెక్ట్ ముసుగు కట్టుకొని సెక్రటరీలో పోయి పైసలు దొంగతనం చేయలే కదా. ఆఫీసర్లను పెట్టుకొని దొంగ ఎవరైనా పెట్టుకొని చేసిండు? సోమేష్ కుమార్ అన్నోని పెట్టి చేసిండు. సోమేష్ కుమార్ మీద నీ ప్రభుత్వం ఏం చర్య తీసుకుని మిస్టర్ రేవంత్ రెడ్డి? నవీన్ మిత్తల్ అంటోడు చేసిండు. నవీన్ మిత్తల్ మీద నీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది? జయేష్ రంజన్ అంటోడు చేసిండు. జయేష్ రంజన్ మీద నీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది? అరవింద్ కుమార్ మీద నీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది? ఒకటి. సెకండ్ చెప్తాం, హైదరాబాద్ రింగ్ రోడ్డు పైన ప్రతిరోజు 2 కోట్ల రూపాయలు వచ్చేది. గత ప్రభుత్వం అది IRBకి ఇచ్చింది, బాంబే బేస్డ్ కంపెనీకి రింగ్ రోడ్ ఇచ్చింది. మొన్న ఏప్రిల్ 1వ తారీఖుకి వెళ్ళి మళ్ళా రేట్ పెంచారు, టోల్ గేట్ రేట్లు పెంచారు. వాహనాలు పెరిగినాయి ఈ సంవత్సరంలో. హాలిడేస్ లో పండుగలు ఇంకెక్కువ పెరుగుతాయి. అంటే ప్రతిరోజు 3 కోట్లు నడుస్తుంది. హాలిడేస్ పండుగ రోజులలో ఉన్న సమయంలో రోజుకు 5 కోట్ల వరకు నడుస్తుంది. నువ్వు ఆపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు, అంటే నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు, PCC అధ్యక్షుడు దీని మీద నేను విజిలెన్స్ చేస్తా అని అన్నావు. నువ్వు వేయలేదు, నేను వేసినా. నేను అంటే నువ్వు దీనిపైన నేను రేపు ప్రభుత్వం రాగానే దీన్ని లాక్కుంటాం అన్నారు. మీరు లాగలేదు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, మున్సిపల్ మంత్రిగా ఉన్నావు, 10 శాఖ నీ దగ్గర పెట్టుకున్నావు. ఇవాళకి హైదరాబాద్ రింగ్ రోడ్డు రోజు తెలంగాణకు సగటున యావరేజ్ గా 4 కోట్ల రూపాయలు వచ్చే ఆదాయం వచ్చేదాన్ని నువ్వు ఎందుకు మళ్ళా వాపస్ తీసుకుంటలేవు? 30 సంవత్సరాలు గత ప్రభుత్వం, BRS ప్రభుత్వం వాళ్ళకు ఇచ్చింది, వాస్తవమే. నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా, కొట్టాడుతా ఉన్నావు కదా, దీన్ని వ్యతిరేకిస్తా అన్నావు కదా, దీని మీద నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? దీన్ని మళ్ళీ ఎందుకు తీసుకోలేదు? అది తెలంగాణకు వచ్చే పైసలే కదా రోజు. నేను చెప్తున్నా కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పులు అని నువ్వు చూపెట్టడానికి నువ్వు ఇవాళ నాటే సగటు మనిషి, నువ్వు కామన్ మ్యాన్, యూఆర్ నాట్ ఎ లే మ్యాన్, యూఆర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నువ్వు అందాల పోటీలో పెట్టడానికి నీకు సమయం ఉంటది. అదే సార్, ఇప్పుడు అసలే బడ్జెట్ లేదు, నన్ను కోసినా కూడా ₹1 నా దగ్గర లేదు అనేటువంటి ఒక సీఎం గారు ఈ రోజు అందాల పోటీలకి ఎలా పెడుతున్నారు ఇక్కడ? మరి అక్కడికి వాటికి ఎట్లా వచ్చింది బడ్జెట్ అని చాలా మంది దగ్గర నుంచి వస్తున్న క్వశ్చన్. నేను చెప్తున్నా కదమ్మా, ఇవాళ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ వేగనార్లు తిరుగు, సింపుల్ లైఫ్ ఉంటే సింపుల్ సెక్యూరిటీ పెట్టు. ఇవాళ నీవు ఎక్కడ తగ్గకుండా దీన్ని పదవి అనుభవించడం
చేయడానికి సకుటుంబ సపరివార సమేతంగా ఈ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళ విత్ ఫ్యామిలీతో పాల్గొన్నారు. ఇది అనుభవించడానికి నాకు ఒకటి ఇచ్చిండ్రు, అనుభవించు రాజా అన్నట్టుగా ఈ రోజు నువ్వు అనుభవించే ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఇది ఒక బాధ్యత అని చెప్పి నువ్వు అనుకుంటలేవు, ఇది నా మీద బరువు ఉందని నువ్వు అనుకుంటలేవు. ఈ రోజు ఒక ఎగ్జాంపుల్ నీకు కోట్ చేస్తా. 1992లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖర్ అనేటి ఆయన భారతదేశం ఉన్న బంగారం మొత్తం తీసుకుపోయి కుదబెట్టిండు ప్రపంచ బ్యాంక్. రూపాయి లేదు. పివి నరసింహారావు ఇప్పుడు ఆర్థికవేత్త అయినట్టు మన్మోహన్ సింగ్ తీసుకొని వచ్చి ఆయనను ఫైనాన్స్ మినిస్టర్ గా చేసి స్టెప్ బై స్టెప్ వేసుకుంటే బంగారు వాపసు తీసుకురావడమే కాకుండా నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టి అలా మన చేతిలో సెల్ ఫోన్ ఉందంటే బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అండ్ పివి నరసింహారావు ఆయన వేసిన బాటలు. ఈరోజు తెలంగాణ దెబ్బతింది, అన్ని తిన్నది. ఇవన్నీ దీనికోసం నువ్వు ఏం చేయాలి? మంచి అడ్వైజర్ని పెట్టు. నువ్వు ఎవరు అడ్వైజర్ని పెట్టుకున్నావు? వేం నారాయణ రెడ్డి. ఎవడు వేం నారాయణ రెడ్డి? నీ జైలు మేట్. ఇవాళ ఎవరు నీ దగ్గర ఉన్న అడ్వైజర్స్ ఎవరు? ఏం అడ్వైజర్? ఇప్పటిదాకా నీ దగ్గర ఉన్న అడ్వైజర్స్ నీకు ఇచ్చిన విలువైన అడ్వైజర్లు ఒక 4 చెప్పు నాకు. ఇవాళ ఆర్టీఐ కమిషన్లో కూర్చోబెట్టినావు, ఎవరిని కూర్చోబెట్టినావు? ఎవరికైనా బాధ్యత ఉన్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఏమైనా జ్యుడిషియల్ గురించి ఏమైనా అవగాహన ఉందా? ఆర్టీఐ మీద ఏమైనా అవగాహన ఉందా? నువ్వు ఒక ఆర్టీఐ బ్లాక్ మెయిలర్గా నీ జీవితాన్ని ప్రారంభించిన నీవు అంచెలంచెలుగా ఆర్టీఐ ద్వారానే ఆయన ఎక్కువ బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించారు. అటువంటి వ్యక్తుల నీకు అడుగులు మడుగులతో పెట్టుకున్నావు, కానీ న్యూట్రల్గా ఉన్నావు ఎవరు పెట్టుకున్నావు ఈరోజు? కాబట్టి ఈరోజు నువ్వు ఏ అంశం చూసినా తెలంగాణ యొక్క స్థాయిని దిగజార్చే విధంగానే ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా మన స్టేచర్ను కానీ మన స్టేటస్ను కానీ లేకుంటే దీన్ని పూర్వ వైభవం తీసుకురావాలని ప్రీవియస్ గ్లోరీని మళ్ళీ తీసుకొని వచ్చేసి మళ్ళా పెట్టాలనే ఆలోచన వీళ్ళకు లేదు, వీళ్ళకు రాదు. ఈరోజు తెలంగాణ కోసం 1200 మంది అమర త్యాగాలైన వాళ్ళు, అమరులైన ఉత్తగా వస్తే రా తెలంగాణ. మనం పోయి అడగంగానే ఇయ్యలే తెలంగాణ. అదేంట కేసీఆర్ ఇంట్లో ఎవడో చచ్చిపోతే రాలే తెలంగాణ. కోదండరాం ఇంట్లో ఎవడు చావలే. ఈ రోజు మేధావుల ఇళ్ళలో ఎవడు చావలే. మామూలు పిల్లగాళ్ళు చచ్చిపోయారు, మామూలు కుటుంబస్తులు చచ్చిపోయారు, మధ్యతరగతి కుటుంబాలు చచ్చిపోయినాయి, మధ్యతరగతులు చచ్చిపోయారు. కాబట్టి ఈరోజు వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా? కాబట్టి ఇవి భావోద్వేగంతో వచ్చిన తెలంగాణ కాబట్టి మేము ఖచ్చితంగా స్పందిస్తాం, ఇటువంటి పైన మేము ప్రశ్నిస్తాం, అడుగుతాం. సార్ ఇప్పుడు మీరు ఎవరైతే పర్సన్స్ అంటున్నారో ఇప్పుడు కాంగ్రెస్ లీడర్స్ ని, వాళ్ళందరికి ఒక్కొక్క స్టోరీ ఉన్నది బ్యాక్ సైడ్. బట్ సీతక్క గారి మీద కూడా కొన్ని మాటలు అంటున్నారు. బట్ ఆవిడ ఒక దళం నుంచి వచ్చిన బిడ్డ. ఏ దళం? అంటే చెప్తున్నా, స్టోరీ చెప్తున్నా. ఆమె ఒక దళం నుంచి వచ్చింది, ఆమె ఒక గిరిజన బిడ్డ, అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. అంటే ఆమె మీద ఏంటండి అసలు? ఆమె దేనికి మంత్రి? పంచాయతీరాజ్ మంత్రి. జనశక్తికి వచ్చింది, మావోయిస్ట్ కాదు, జనశక్తికి వచ్చింది. ఓకేనా? పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లా ఇంజనీరింగ్ చీఫ్ ఆయన కనకరత్నం, హీస్ ఫ్రమ్ భీమవరం. ఆయనను తీసుకొని వచ్చి ఆమె దగ్గర పెట్టుకున్నాను. ఆయన పీరియడ్ లా ట్రాన్స్ఫర్లు కానీ ప్రతి దాంట్లో కూడా స్కామ్. దానిపైన ఆయనను పెట్టుకోవడాన్ని వ్యతిరేకించినప్పుడు నేను దానిపైన కూడా ఆయన మీద అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన విజిలెన్స్ లా అక్కడికి ఏసీబీలో. ఆయన ఈమె తీయలే. పైగా మన రిటైర్డ్ అయిపోయాడు March 31 తారీఖు. మళ్ళీ ఈమె లెటర్ పెట్టి నగ లెటర్స్ ఉంది ఏమి పెట్టి. కనకరత్నం ఈజ్ మోస్ట్ హానెస్ట్ పర్సన్, మోస్ట్ గుడ్ బాయ్, ఈయన మాకు కావాలి అని చెప్పి తీసుకొని మళ్ళీ ఇప్పుడు రిటైర్ అయిన వ్యక్తికి మళ్ళీ నౌకరిచ్చి ఆమె దగ్గర ఉన్నది. ఇప్పుడు ఆయనను పెట్టుకోవడానికి గల కారణం ఏంది? నువ్వేందో చెప్పు నువ్వు నాకు. ఆయన ఎందుకు పెట్టుకున్నావు? నువ్వు చెప్తుంది కదా హానెస్ట్ అని, వెరీ హానెస్ట్ పర్సన్ అని. నేను చెప్తాను, అవినీతి మరొక రిటైర్ అయిన వ్యక్తిని పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకంటే నీకు డబ్బు సంపాదిస్తావు కాబట్టి పెట్టుకున్నావు, నీకు ఆయనకు అండర్స్టాండింగ్ అయింది కాబట్టి పెట్టుకున్నావు. రొటీన్ గా ఇప్పుడు ఆయన అయిపోయినాక ఇంకొకరి ప్రమోషన్ వస్తాయి కదా, ఆయన ఇంకొకరి ప్రమోషన్ ఆపి, సర్వీస్ లో ఉండున్న ప్రమోషన్ ఆపి రిటైర్ అయిన పెట్టుకోవడానికి గల కారణం ఏంటి? నీ ఏ కమ్యూనిజం చెప్పింది అది? నీ ఏ మావోయిజం చెప్పింది? ఏ లెనినిజం చెప్పింది? ఏ మార్కిజం చెప్పింది? ఎవరు చెప్పింది సీతక్క నీకు? రిటైర్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకోవాలి, అర్హులైన వ్యక్తిని అనగదొక్కాలని చెప్పి ఎవరు చెప్పిండు? ఏ సిద్ధాంతం చెప్పింది? నంబర్ 1 శ్రీనిధి. శ్రీనిధి అనేది ఇది వరల్డ్ బ్యాంక్. దానికి అంతకు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మన దగ్గర యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు ఏం చేసిందంటే మన దగ్గర ఉన్న పేదరిక నిర్మూలన కోసం అని చెప్పేసి కొన్ని నిధులు కేటాయించారు. అప్పుడు వచ్చింది ఈ శ్రీనిధి. ఈ శ్రీనిధి ఎండి ఎవరు? ఇప్పుడు ది గ్రేట్ విద్యాసాగర్ రెడ్డి. విద్యాసాగర్ రెడ్డి ఎవరు? రిటైర్ అయిన ఎంప్లాయీ. అర్థమైందా? ఇవాళ అది నీ కిందనే ఉంది విచిత్ర. దాని కింద శ్రీనిధిలో ఆడిటింగ్ అవుతుందా నీకు? ఎంతమంది స్వయం ఉపాధి ఇచ్చింది అందులో? ఆడిటింగ్ ఎందుకు చేస్తలేరు? రిటైర్ అయిన ఎంప్లాయీని ఎందుకు పెట్టుకుంటున్నారు? ఈ రోజు అక్రమ సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ చాలా అక్రమంగా కొన్నాను, దానిపైన కేసు పెట్టి ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ మొదలైందే శ్రీనిధిలో. ఎట్లా అయినా అంటే నేను చెప్తాను, దాదాపు 4 లక్షల సిమ్లు కొన్నారు శ్రీనిధిలో విద్యాసాగర్ రెడ్డి అంటారు. అప్పుడు కొని అవి ఆయనకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లాంటి పనిచేసే వాళ్ళకు ఎంప్లాయీస్కి ఇచ్చారు. 4 లక్షల సిమ్లు కొన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్
ఇస్తారు. ఆ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా వీళ్ళు ఈ వీళ్ళు పనిచేసే ఎంప్లాయీస్ ఏం మాట్లాడుకుని వీళ్ళు మొత్తం వినేది, ఇంక్లూడింగ్ వాట్సాప్ చాటింగ్ కూడా వీళ్ళు తెచ్చుకొని వాళ్ళని అడిగేది, వాళ్ళని బెదిరించేది, అట్లా రాక్షసంగా చేసింది. ప్రభుత్వం మారింది, నువ్వు వచ్చినావు, చాలా పాజిటివ్ రిప్రజెంట్ చేసినావు. మొన్న కూడా తీసేసింది ఆయన, తీసి మళ్ళీ తీసుకొని పెట్టుకోండి ఇమీడియట్ గా. ఎందుకు తీసుకొని పెట్టుకున్నావు నువ్వు? తీసుకుంటూ ఎందుకు అవసరమైంది నీకు? ఇయాటికి నువ్వు లెక్కలు చెప్పాలి. ఇప్పుడు నాకు 100 రూపాయలు నువ్వు నాకు ఇచ్చినావు, 100 రూపాయలు లెక్క నీకు చెప్పన్నా వద్దా? చెప్పాలి. మరి శ్రీనిధి లెక్క ఎందుకు చెప్తలేరు? కాబట్టి ఇంట్లో ఒక్క దాంట్లో కాదు, సీతక్క దాంట్లో అడుగున ప్రతి దాంట్లో కూడా స్కామే ఉంది. గిరిజన అయితే దళంకెలు అయితే మీరు స్కామ్ చేయొచ్చా? మీ డిపార్ట్మెంట్ రిటైర్మెంట్ వాళ్ళని తీసుకొచ్చుకొని ఉద్యోగాలు చేపించచ్చా? మీరు అర్హులైన తీసుకొస్తే నువ్వు కామ్కుంటావా? నువ్వు మీరు అయినాక గిరిజనకి ఏం లాభం చేసిండ్రు? నాకు యాక్టింగ్ ఎక్కడే వచ్చింది తెలుసా? ఇప్పుడు నేను ఉన్నామ్మా, రోజు అవతల సాయం చేయాలనుకుంటున్నా, సంచి కిలో బియ్యం పంపాలనుకుంటున్నా, బియ్యం నెత్తి మీద పెట్టుకొని ఒక 2 కెమెరా పెట్టుకొని నేను పోయే అవసరం లేదు. అక్కడ మా పిల్లగానికి ఇచ్చి రోజు ఈమె సంచులు వేసుకొని పక్కన నెట్టి పెట్టుకొని చెరువు దాటుతుంటే ఎవరు కాలీఫ్లవర్ పువ్వు పెట్టుకుని చెవులా? ఈ డ్రామా బాజీ ఏ నక్సలైజం నేర్పింది? డ్రామా బాజీ నీకు ఏ నక్సలైట్ వీడియో తీసుకున్నారు? ఏ మావోయిస్టు వీడియో తీసుకున్నారు? ఏ మావోయిస్టు ఫోటోలు తీసుకున్నాడు? దాన ధర్మాలు చేసుకుంటా 1000 ఎకరాలు భూదానాలు చేసిండ్రు, వాళ్ళు భూ పంపిణీ చేసిండ్రు. ఎవరు రాసుకున్నారు? నీకు ఎక్కడికి వెళ్ళొచ్చింది బుద్ధి? దోపిడీ వ్యవస్థతో నువ్వెప్పుడు చేతులు కలిపినావు? కాబట్టి మనం అడగాలి ఎవరైనా. నీకు రిజర్వేషన్ ఎప్పటి వరకు అంటే నువ్వు ఆ సీట్లో కూర్చుంటారు వరకే. నేను ప్రతిదీ నేను గిరిజనుని కాబట్టి నన్ను అడుగుతుండ్రు, గిరిజనులు కాబట్టి నేను దోసుకున్నాగా నన్ను మాట్లాడుతుండ్రు. అవి కాదు, అది నీకు స్టేచర్ ఇచ్చేంత వరకు రిజర్వేషన్. దాని తర్వాత నువ్వు జనరల్ వర్కే చేయాలి. నువ్వు నీతి నిజాయితీతో ఉండాలి, కామన్ మ్యాన్కు నువ్వు అందుబాటులో ఉండాలి. ఇవాళ నీ మామూలు ఎవరిని పోయి అడిగినా కానీ నీకు ఐస్ ఇప్పుడు ఇక్కడ నువ్వు కండ్రి ఈడబెట్టుకునే కాడికి వచ్చినాయి నీ అద్దాలు. గుమ్మన్ నర్సే ఎట్లున్నావు? నువ్వు ఎట్లున్నావు? హఫీజ్ గుమ్మన్ నర్సే నువ్వెట్లున్నావు? 5 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఎట్లున్నాడు? నువ్వెట్లున్నావు? ఆయన కమ్యూనిస్ట్ అంటే గుమ్మన్ నర్సే, నువ్వు కాదు. నువ్వు ఇవాళ దోపిడిదారులతో చేతులు కలిపినావు. నువ్వు నీ సిద్ధాంతాలకు అడుగులు మడుగులు ఒత్తుకున్నావు, నువ్వు సిద్ధాంతాలను కాలు రాసుకున్నావు, సిద్ధాంతాలను ఈరోజు గార్బేజ్లో పడేసినావు. నువ్వు ఈరోజు నీ లైఫ్ స్టైల్ మారిపోయింది సీతక్క.